నమస్తే అండి. నిన్న మార్గశిర మాసంలో అష్టైశ్వర్యాలు ప్రసాదించే ధన ధాన్య వృద్ధి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలని చెప్పి మీతో షేర్ చేశాను కదా. అందులో పెట్టిన వస్తువుల్ని ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది కింద లింక్ ఇస్తాను, అందులో చెక్ చేయండి. పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక తర్వాత ఇందులో పెట్టిన రాగి నాణ్యాన్ని అనేది మీరు కడగకుండా తీసి బీరువాలో కానీ పర్సులో కానీ మీ లాకర్లో కానీ పెట్టుకోండి. ఎందుకంటే రాగి అనేది రాగోరుతుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇక తర్వాత ఇందులో పెట్టిన కాయిన్స్ ఏం చేయాలంటే చక్కగా తుడిచేసి మీరు బీరువాలో ఒక మూటలా కట్టి పెట్టుకోండి, లేదు అంటే మళ్ళీ పూజకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ధాన్యాన్ని ఏం చేయాలంటే ఈ ధాన్యాన్ని మీకు పక్షులకి వీలైతే పక్షులకి వేసేయండి చక్కగా, లేదు అంటే ఏదైనా చీమల పుట్టలు ఉంటాయి కదా అక్కడైనా వేసేయండి. అలాగే ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఏమైనా కావాలంటే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్